మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో చాలా బ్లాక్ బస్టర్స్ చూశాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. కానీ సంక్రాంతికి రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ కావటం మాత్రం చిరులో రెట్టించిన జోష్ నింపింది. అందుకే సినిమాల మీద సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కొత్త సినిమాల కౌంట్ 4కి చేరింది. మెగాస్టార్ కెరియర్ లో చాలా ఏళ్ల తర్వాత చేతి నిండా చిత్రాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు చిరు. ఇప్పుడు జూన్ లేదా జూలైలో విశ్వంబర కూడా రిలీజ్ కాబోతోంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదే నెల నుంచి బాబీ డైరెక్షన్ లో చిరు నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తోన్న సంగతి తెలిసిందే. మలయాళ నటుడు మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడు. మెగాస్టార్ గ్యాంగ్స్టర్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. బాబీతో మూవీ తర్వాత పారడైజ్ మేకర్ టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు ఒక చిత్రం చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ గతంలోనే వచ్చింది. నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ పారడైజ్ హంగామాలో ఉన్నారు. వన్స్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మెగా పారడైజ్ బిగిన్ అవుతుంది. చేతిలో ఉన్న చిత్రాలతో పాటు ఇప్పుడు సుకుమార్ శిష్యుడు శ్రీనివాస్ మెగాస్టార్ కు ఇటీవల ఓ స్టోరీ చెబితే చాలా నచ్చిందట. రూరల్ బ్యాక్ డ్రాప్ కథకు చిరు ఫిదా అయ్యారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా రానుందని తెలుస్తోంది. మొత్తంగా 70+ లో చిరు జోరు మామూలుగా లేదని మెగా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారు. తెలుగు తెరపై తమన్నా కనిపించడం తగ్గిపోయింది. అందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో బిజీ అవుతుండటం, పక్కనే ఉన్న కోలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తుండటంతో మిల్కీ టాలీవుడ్ కు దూరం కావటం చకచక జరిగిపోయాయి. అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో తమన్నా పేరు వినిపిస్తోంది. అందుకు కారణం తాను ఒక బిగ్ ఫిలిం కమిట్ కావటమే అని తెలుస్తోంది. 3 ఏళ్ల క్రితం మెగాస్టార్ నటించిన భోళా శంకర్ లో చిరుకు జోడీగా నటించింది తమన్నా. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఓదెల సీక్వెల్ లో లీడ్ రోల్ చేసింది. ఇక తెలుగు తెరపై తమన్నా కనిపించడం మానేసింది. ఒకవైపు బాలీవుడ్ మూవీస్, మళ్లీ అందులో స్పెషల్ సాంగ్స్, ఇంకోవైపు తమిళ చిత్రాలు. దీంతో తమన్నా టాలీవుడ్ లో కనిపించడం తగ్గించేసింది. ప్రస్తుతం హిందీలోనే 5 చిత్రాలు చేస్తోంది తమన్నా. పక్కనే ఉన్న కోలీవుడ్ లో విశాల్ హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రంలోనూ కథానాయికగా కనిపించబోతోంది. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఒక సినిమా చేస్తోందట. అదే రవితేజ కొత్త చిత్రం ఇరుముడి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఇరుముడిలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తోంది. మరి తమన్నా రోల్ ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. తండ్రి కూతురు మధ్య అనుబంధం, భక్తి నేపథ్యంలో ఇరుముడి సాగనుంది. మజిలీ ఫిల్మ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్నాడు. రవితేజ తమన్నా జోడీ గతంలో బెంగాల్ టైగర్ అనే చిత్రంలో కనువిందు చేసింది. మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఇంకా యూనిట్ సరిగ్గా మూవీని ప్రమోట్ చేయలేదు. అయినప్పటికీ ధురంధర్ 2 చూడాలని పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ప్రేక్షకులు. మొదటి భాగం క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. అయితే ఇప్పుడు యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది. సెకండ్ పార్ట్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తోంది. దీంతో పాన్ ఇండియా వైడ్ గా మళ్ళీ ధురంధర్ మానియా మొదలైపోయింది. గత ఏడాది ధురంధర్ మొదటి భాగం రిలీజ్ కు ముందు ఎలాంటి హంగామా లేదు. అప్పటికి ఈ సినిమాలో కంటెంట్, ఆదిత్య ధర్ మేకింగ్ గురించి ఆడియన్స్ కు పెద్దగా ఐడియా లేదు. కానీ సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. రిలీజ్ కు ముందు ధురంధర్ కు క్రేజ్ తీసుకొచ్చాయి. ధురంధర్ 1 కు కనీవిని ఎరగని రీతిలో కాసులు కురిపించడంలో చాలా కారణాలున్నాయి. అందులో ఈ సినిమా సంగీతం ఒకటి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ శాశ్వత్ సజ్దేవ్ అందించిన అన్ని పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ధురంధర్ 2 రిలీజ్ టైం కు కూడా అన్ని ప్లాట్ఫామ్స్ లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ అవుతోంది. అయితే ఈసారి సీక్వెల్ సినిమా కావడంతో చాలా క్రేజ్ ఉంది. సాంగ్స్ రిలీజ్ కాకముందే ఈ సినిమాకు జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్ హిందీ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మార్చి 18న ప్రివ్యూ షోస్ కు రికార్డు లెవెల్లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. మరోవైపు చిత్ర యూనిట్ ప్రమోషన్ పై ఫోకస్ పెట్టింది. ప్రమోషన్స్ లో భాగం సెకండ్ పార్ట్ నుంచి సాంగ్స్ రిలీజ్ చేస్తోంది. ఆరి ఆరి అనే ఫస్ట్ సింగిల్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయింది. అప్పుడే వైరల్ అయిపోయింది. గతంలో వచ్చిన బాంబే రాకర్స్ లోని సాంగ్ ఇది. ఇప్పుడు రీమిక్స్ వర్షన్ లో రిలీజ్ చేయగా జెన్జీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. హృతిక్ రోషన్ అనగానే బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ అనుకుంటాం. ఇంటర్నేషనల్ కటౌట్ కదా అనేస్తాం. కానీ గ్రీక్ గాడ్ ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉన్నాడు. హిందీ ఇండస్ట్రీలో హిట్ ఇచ్చే డైరెక్టర్ లేడు. మరోవైపు హృతిక్ రోషన్ ప్లాన్ చేస్తున్న క్రిష్ 4 పట్టాలెక్కడం లేదు. దీంతో హృతిక్ చూపు సౌత్ పై పడిందని తెలుగు దర్శకులను సంప్రదిస్తున్నాడని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్స్ లో హృతిక్ రోషన్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. హాలీవుడ్ కటౌట్ ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడనే పేరుంది. ఎంత పేరున్నా, ఎంత క్రేజ్ కనిపించినా ఈ హీరోకు ఏది కలిసి రావటం లేదు. దీంతో బాక్సాఫీస్ రేస్ లో పూర్తిగా వెనకబడిపోయాడు హృతిక్. ప్రస్తుతం హృతిక్ రోషన్ క్రిష్ 4 ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
తానే దర్శకుడిగా మారి మరోసారి క్రిష్గా మారి ప్రేక్షకుల ముందుకు 4వ భాగం తీసుకొచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ కుప్పకూలిన మార్కెట్, ముందుకు రాని నిర్మాతలతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాలి అనుకుంటున్నాడు. క్రిష్ 4 ను పక్కన పెట్టి అర్జెంట్ గా కొత్త చిత్రాలు కమిట్ కావాలి అనుకుంటున్నాడు హృతిక్. అయితే అందుకోసం సౌత్ వైపు చూడటం ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కాంతారా చిత్రాల బ్యానర్ తో హృతిక్ బిగ్ డీల్ కుదుర్చుకున్నాడని, ఓ సౌత్ డైరెక్టర్ త్వరలో హోంబలే బ్యానర్ లో హృతిక్ హీరోగా మూవీ చేయబోతున్నాడు అంటూ ప్రచారం సాగుతోంది. ఇప్పుడు తెలుగు దర్శకుడు బాబీతో వర్క్ చేసేందుకు కూడా హృతిక్ రోషన్ ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం బాబీ చిరుతో కలిసి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది మెగా మూవీ రిలీజ్ తర్వాత బాబీ బాలీవుడ్ వరకు వెళ్లి హృతిక్ తో పవర్ఫుల్ మూవీ తెరకెక్కించబోతున్నాడని ప్రచారం సాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.